ఎవరు? గోపి గారండి? అవునండి. నమస్తే సార్. మేము పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి మాట్లాడుతాం సార్, ఆంధ్రప్రదేశ్. చెప్పండి సార్. అంటే మీ వీడియోలో చూస్తూ ఉంటాను నేను. అదేనా ఒక 2 నెలలు పట్టే సార్ చూస్తున్నా, అంతమించి ఏం తెలీదు. అంటే నేను హిందూనే సార్. ఒక 10 సంవత్సరాలు బట్టి బైబుల్ పట్టుకుని తిరిగాను. అంటే మా చెల్లి, మా తమ్ముడు, మా అమ్మ అందరూ ప్రార్థనే సార్. ఇక నేను వాళ్ళ మాటలు పట్టుకుని నేను కూడా బైబుల్ పట్టుకుని తిరిగా. తిరిగి ఇక మీ వీడియోలు చూసినాక కొంచెం కళ్ళు తెరుచుకున్నా. కళ్ళు తెరుచుకుని కొంచెం మళ్ళీ శివాలయానికి, రామాలయానికి వెళ్ళటం మొదలు పెట్టాను. నా తండ్రి దగ్గరికి నేను వచ్చేసా. మళ్ళీ మీ వీడియో చూసినాక మళ్ళీ మా కుటుంబం మొత్తం మళ్ళీ మా పూజల్లోకి మేము చేసుకుంటున్నాం. మీకు మీ ఫోన్ ట్రై చేస్తున్నాను, దొరకలేదు, దొరికింది మీకు. ఎందుకంటే నా దగ్గరికి నిన్న పాస్టర్లు వచ్చారు సార్ మా ఇంటికి. వచ్చి మీరు అదేంటి మీ అబ్బాయి స్టేటస్లు పెడుతున్నాడు, మీరు అటు వెళ్ళిపోవడం ఏంటి, తప్పు కదా అన్నారు. అయ్యా తప్పేం లేదు, నా తాత ముత్తాత నమ్ముకున్న తండ్రి దగ్గరికి నేను వచ్చాను. ఇది పరాయి తండ్రిని నమ్ముకున్నా, నా తండ్రి దగ్గరికి నేను వచ్చాను తెలుసుకుని బుద్ధి తక్కువ అయ్యి అని మాట్లాడాను సార్. అలా కాదు అన్నారు. నాకు ఏం ఇవ్వయ్యా, ఇప్పుడు ఇలా చెబుతున్నారు గోపి గారు, దాంట్లో ఉన్న మీరు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. మేరీ ఎలా కందయ్ ఇవన్నీ కూడా గోపి గారు చెప్తున్నారు. అవన్నీ తెలుసుకున్నాం మేము, తెలియక అజ్ఞానంగా అప్పుడు వచ్చాము, కాదనలేదు. ఇప్పుడు ఏమి చెప్తున్నారు అంటే సమాధానం చెబితే మీరు మీ దగ్గర రావచ్చు. సమాధానం లేవు కదా ఎందుకయ్యా, మా తండ్రి మేము వచ్చాము వాళ్ళు చెబుతాం అంటున్నారు సార్. ఏం చెబుతారు, ఏం లేవు సార్ వాళ్ళ దగ్గర చెప్పడానికి. వాదించారు వెళ్ళిపోయారు సార్. చెప్పారు లేదు సార్ వాళ్ళ దగ్గర సమాధానం. నేను అదేంటిగా సార్ గోపి గారు దగ్గర మా అంటే తెలియదు మీకు. ఇప్పుడు గోపి గారు అడుగుతున్నారు కదా పరిశుద్ధాత్మ, ఇప్పుడు యెహోవా యేసు అని మీరు చెబుతున్నారు. ఆయన తండ్రి ఎవరు, మేరీకి పెళ్లి ఎందుకు, ఇప్పుడు పెళ్లి అయినాక మేరీని ఎందుకు తీసుకున్నాడు తండ్రి గర్భాన్ని తీసుకోవటానికి? పెళ్లి అయితేనే అదే సార్ పెళ్లి ఇప్పుడు ప్రధానం అంటున్నారు. పెళ్లి అయిపోయింది కదా, పెళ్లి అయిపోయినాక ఎందుకు తీసుకున్నారు అవన్నీ? పెళ్లి కాకపోతే తీసుకోవచ్చు కదా మీరు అని అడిగాను సార్. అడిగితే అదే ఉన్నాను. అవును ఆవిడ కాదు ఇంకో వేరే వాళ్ళు ఉంటారు కదా, వేరే స్త్రీని తీసుకోండి పెళ్లి క్రితం. పెళ్లి అయిపోయిన ఎలా తీసుకున్నారన్నాను సార్. దానికి సమాధానం లేదు. ఆంటీలు పనికిరారా అండి? అదే అంటానండి, ఆంటీ అనండి మీరు. అదే సార్ అది అయిపోయింది సార్. అది అయిపోయినాక పోనీ వాడుకున్నాడు తండ్రికి. ఇప్పుడు యేసు ప్రభు తల్లి గారి ఉంచేసి ఈవిడిని మళ్ళీ ఆయన దగ్గర పిల్లలకి అంటాం ఎందుకు? అటువంటిప్పుడు ఆవిడ కన్య ఎలాగా అవుద్ది? కన్య కాదుగా, మేరీ మాత ఎందుకు అంటున్నారు మీరు? సార్ మీకు తెలియదు, మీరు వస్తే మాట్లాడచ్చు. నేను ఎక్కడికి రానండి, మా తప్పులు మేము తెలుసుకున్నాం, మాకు ఎందుకు వచ్చింది, మమ్మల్ని ఎలా పిచ్చోడండి. అదే సార్. అవును సార్ చెప్పారుగా మీరు అన్ని అంటున్నా, మీ వీడియోలు అన్ని అంటున్నాను. వాళ్ళ అమ్మాయి అండి పిచ్చోడని, దేవుడి చేత పుట్టే పిచ్చోడని ఎందుకు అంటుంది? అవును సార్. ఈ పాయింట్ కూడా అడిగారా? అంటే అది అడగలేదు సార్. అంటే మళ్ళీ వస్తామన్నారు సార్ నా దగ్గరికి. మార్క్స్ వార్త 3:21 వచనం దగ్గర నుంచి 30 వచనాల దాకా ఉంటాయండి. అవును సార్. మీరు రాసుకోండి వీలుంటే. మీరు 39 వచనాలు రాసామన్నారు కదా సార్. అవునండి. కొంచెం మాకు వాట్సాప్ చేస్తారా సార్ అవి మీ దగ్గరేనా? తప్పకుండా. అన్ని పూతలు ఉంటాయి కాదు, సళ్ళు పిసుకటం, నోట్లో మడ్డ పెట్టి చీకటం ఇవే ఉంటాయి మరి. నేను ఎందుకంటే సార్ నేను మొన్న బాగా చెప్పిన ఒక డిగ్రీ చదువుకున్నాడు సార్ ఒక అతను. వాళ్ళ భార్య టీచర్ సార్, ఉద్యోగం చేస్తే 10 మంది తీర్చిదిద్దే టీచర్ సార్. అది కూడా మొత్తమే సార్. ప్రభుత్వం చెప్తాను సార్, మళ్ళీ మర్చిపోతాను చెప్పండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని మా యేసుని నమ్ముకోండి అంటే మీరు ఒక్కటే అడగండి, నా దగ్గర 39 వచనాలు PDF అది మీకు పంపిస్తా. మీ ఇంటికి వచ్చిన పాస్టర్లలో విశ్వాసుల్లో ఒక్కడి పెళ్ళాం చేత అయినా ఈ PDF మొత్తం చదివి మీకు వినిపించమని చెప్పండి. అలాగే సార్. ఏంటంటే మళ్ళీ చెప్పండి, నేను చెప్పింది ఏమర్థం చెప్పండి. మీ 39 వచ్చినా మీరు పంపిస్తారు నాకు, నేను అవి వాళ్ళ పాస్టర్ల ముందు పెడతా వస్తే నా దగ్గరికి. ఇదిగో మీ స్త్రీల చేత నా స్త్రీ దగ్గర చదివించి మీ దగ్గర చదివించమని చెప్పండి. నా దగ్గర మీ స్త్రీల చేత చదివించండి. అప్పుడు వాళ్ళు దానికి అర్థాలు చెబితే, దీనికి అర్థాలు చెబితే అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం కూడా మనమే రాసేసాం. అర్థం కూడా రాసేసాం మొత్తం. వచనము అర్థము, వచనము అర్థము, వచనము అర్థము. అదే సార్. మీరు ఎందుకంటే మీ వీడియో విన్నాక పరమగీతంలో కుచ్చములు అనే పదం ఉంది కదా సార్, అది తెలుగు రాసేసా, సళ్ళు అని రాసేసాను నేను.
అవును సార్. ఆ కుటుంబం అనే పదానికి నేను టీచర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్, ఒక టీచర్ దగ్గరికి. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. మేడం గారు మరి కుచుములు అంటున్నారు, దాని అర్థం ఏంటంటే అప్పుడు చెప్పలేదండి. నేను అప్పుడు అన్నాను, ఏమంటే కుచుములు అంటే చల్లు అంటండి, ఈ బైబుల్లో రాస్తుంది, చల్లు పిసుకుంటున్నారు, చల్లు నొక్కుతున్నారు, నోట్లో ఎన్ని ఉన్నాయి ఏంటండి అని అంటే, సార్ వాళ్ళు నాకు కుటుంబం మాట్లాడుతూ మానేసారు సార్. వాళ్ళు నష్టం లేదు సార్, మాట్లాడుతూ మానేసారు. నిజం సార్, అసలు మాట్లాడుతూ మానేసారు వాళ్ళు. మా ఆవిడేమో నన్ను తిడుతుంది, ఎందుకు వచ్చింది నీకు అంటే, బాగుంది దేవుడి కోసం చెప్తాను, వాళ్ళు చదువుకున్న వాళ్ళు మనం అంటే అజ్ఞానం లేక వెళ్ళిపోయాము, ఇప్పుడు తెలిసిన ఉన్నది అట్లా అడిగితే దానికి కోపం ఎందుకండి, చెప్పాలి కదా. కోపం సార్ వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నేనంటే 10 సంవత్సరాలు బట్టి పట్టుకున్నాను సార్ బైబుల్, చెప్పకపోవడమే నాకు తెలియక వెళ్ళిపోయాను దాంట్లో. ఇప్పుడు తెలుసుకున్నాక కూడా, మర్మాలు తెలుసుకున్నాక కూడా బయటకు రాకపోతే మనకి ఎలాగండి. మనం మీ ఫోటోలు చెబుతున్నారు, తెలిసినప్పుడు అది తెలుసుకుని బయటకు రాకుండా ఇంకా దాంట్లోనే కొట్టి మిట్టాడిపోతే ఇంకా మన జీవితానికి దేనికండి. అవునండి, అవునవును. నేను అదే చెప్పానండి. కుటుంబం మొత్తం మాట మానేశారా మీతోటి? మాట్లాడతాం మానేశారండి. పాను నష్టం లేదండి మాట్లాడదు. ఇప్పుడు నేను అన్నానండి, ఇప్పుడు మీరు బైబుల్ చదవండి అన్నానండి, అతన్ని డిగ్రీ చదివాడు, బైబుల్ చదవండి అన్నానండి. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి. సార్ నేను చదువుకుంటే 10th క్లాస్ సార్, ఎక్కువ చదువు లేదు నాకు. వాళ్ళు చదువుకుంటే డిగ్రీలు. కొన్ని నాన్న బైబుల్ చదవండి అంటే, బైబుల్తో నాకేం పని, నేను గుడికి వెళ్తున్నా, పాస్టర్ గారు చెప్తే అదే అంట, అదే అంటున్నాడు. నీకేం చేస్తామండి మనం, చెప్పండి. బైబుల్ చదవడంట వాళ్ళ పాస్టర్, అదేనండి ప్రాబ్లం. అది మెయిన్ అదండి. ఇలా బుర్ర ఉంటే మతం ఎందుకు మారుతారండి? అదండి. నేను వచ్చిన పాస్టర్ అన్నాడండి, యేసు ప్రభు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు అన్నాడండి. 8,000 సంవత్సరాల క్రితం అన్నానండి. అంటే 2,000 సంవత్సరాల క్రితం అన్నాడండి. అయితే మరి ఇప్పుడు భూమి ఎప్పుడు నుంచి ఉందన్నానండి, కోట్ల సంవత్సరాల నుంచి ఉందన్నాడండి. ఇప్పుడు ఆకాశాన్ని భూమిని యేసు సృష్టించడం ఏంటి, కొన్ని కోట్ల లక్షల క్రితాల క్రితమే భూమి ఉంటే మరి అప్పుడు ఉన్న దేవుడు ఎవరు అని అడిగానండి. అవన్నీ కాదు నీకు తెలియదు, అప్పుడు దేవుడు సృష్టించి ఇప్పుడు వచ్చాడు భూమి మీద అన్నాడు. మీ భూమి వద్దు, మీరు వద్దు, మాకేం వద్దు, ఇప్పుడు వచ్చిన ఆయన మాకు వద్దు, మాకు రాముడు మరి రాముడు కోసం మాట్లాడుతున్నారు అన్నాడు. అవును, రాముడు దేవుడు కాదు, ఆయన మనిషి, ఆయన ఒక అవతారం, ఆయన బాధ్యత ఎలా ఉండాలి, ఇప్పుడు మన సిద్ధాంతం అదేనండి. మన సిద్ధాంతం ఏంటంటే, మనం ఎలా బతకాలి అనేది మనకు తెలియదు మనిషి పుట్టిన తర్వాత. అవును సార్. దేవుడు ఏం చేస్తాడంటే, మనిషి రూపంలో అవతారం ఎత్తి మంచి చెడులు అన్ని ఆయన స్వయంగా అనుభవించి మనకు చెప్తాడు. అవును సార్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఆయన స్వయంగా అనుభవిస్తూ మనకు చెప్తాడు. అవును సార్. తండ్రి మాట ఎలా జవదాటకూడదు, ఎన్ని కష్టాలు పెట్టినా తండ్రి మాట నువ్వు జవదాటకూడదు, ధర్మంగా బతకాలి, ధర్మంగా ఉండాలని చెప్తాడు. అవును సార్. రాముడు ఖచ్చితంగా ఆయన దేవుడేనండి, ఆయన అవతారవాదం. అవును సార్, అవతారవాదం. మనిషి ఎలా బతకాలి, రిలేషన్ ఎలా, భార్య ఎలా ఉండాలి భర్తతో అని చెప్పింది ఆమె. భర్తని ఎన్ని కష్టాలు పడుతుంది నువ్వు వదలకూడదు, నీ భర్త ఎమ్మటే నువ్వు ఉండాలి, నీ భర్తకు తిండి లేదా, లేకపోతే ఉద్యోగం లేదా, ఇంకోటి లేదా, అవన్నీ నువ్వు ఆలోచించకూడదు, నీ భర్తే నువ్వు ఉండాలి అని చెప్పి సీతమ్మ తల్లి చెప్పింది. అవును సార్. సీతమ్మ తల్లి హాయిగా వెళ్ళిపోతే, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతే దర్జాగా ఉండేది ఆమె. అవునండి, వెళ్ళలేదు కదా, అడవుల్లో నడిచింది. పాపం తిండి లేక కందమూలాలు తింటూ ఇంటి బతుకుతా వచ్చారు వాళ్ళు. అవును సార్. లక్ష్మణుడికి ఏం పని అండి, హాయిగా నువ్వు బాగున్నా నాకేం పని, లక్ష్మణుడు ఉండొచ్చుగా ఇంట్లోనే. అంతే కదండి. మరి ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే, తమ్ముడు అన్నను ఎలా ఉండాలి, భార్య అన్నతో ఎలా ఉండాలి, భర్త భార్య అనుబంధాలు, ఎన్ని అనుబంధాల గురించి చెప్పింది రామాయణం అండి. అదే సార్, ఆయన స్వయంగా అనుభవిస్తూ మనకు చెప్పాడు, ఈ సన్నాసులకు అది తెలియచావదు. అదే సార్, ఈ రోజు ప్రతి పాస్టర్ కూడా వాడి కుటుంబంతో సంతోషంగా హాయిగా ఉంటున్నాడంటే కారణం బైబిల్ కాదండి, మన హిందూ ధర్మం చెప్పింది. నిన్న నేను అదే అడిగాను సార్ వాళ్ళని, మీ పాస్టర్లు అందరూ మీరు ఇలా తయారవుతున్నారు, మీరు దక్షిణ భాగాలు తీసుకుని పెద్దోళ్ళు అవుతున్నారు తప్ప ఏమి లేదు దీంట్లో, అవన్నీ మీరు వదిలేసి నేను అన్నాను సార్, నాకు రామాలయం ఉంది, నిన్న అయోధ్యలో రామాలయం కట్టారు మాకు, మేము మా దేశం మొత్తం పండుగ చేసుకున్నాం, మేము మా ఇంట్లో జరిగినట్టు పండుగ మేము చేసుకున్నాం, మా దేవుడు అక్కడ వచ్చాడని. అలాగే మీరు క్రైస్తవులు కదా, మీరు కూడా ఒక 4 ఎకరాలు 10 ఎకరాలు పండుగ అండి, వీటి చస్తే పండుగ వాళ్ళకి. అవును సార్, నేను అదే అడిగానండి. మీరు కింద కాపురం ఉంటున్నారు సార్, పైన గుడి అంటున్నారు సార్. నేను అన్నాను, కింద కాపురం పైన గుడి ఏంటరా, ఇలా కాదు, మీరు కూడా 10 ఎకరాలు పెట్టి కొన్ని అక్కడ గుడి కట్టండి, చర్చి కట్టి ఇక్కడే పాస్ ఇదే గుడి అని చెప్పండి, మీరు ఎందుకు చెప్పరు ఆ మాట అంటే, మేము చెప్పమండి అలాగని. అవును, మీకు సంపాదన కావాలి, ప్రజలను మోసం చెయ్యాలి అని వేసుకున్నా సార్. వేసుకుంటే లేదు ఈసారి వస్తామన్నారు. అందుకే మళ్ళీ మీకు పంపించండి, నేను కూడా మాట్లాడతాను వాళ్ళకి. అదే సార్, అందుకే మీరు పెడతారు, మన నెంబర్ పెడతారేమో, దాంట్లో వాక్యాలన్నీ వినిపిద్దాం కానీ మళ్ళీ ఫోన్ చేశాను సార్. అందుకే తప్పకుండా పంపిస్తానండి, మీరు గట్టిగా ఇలానే ఫైట్ చేయండి, అవసరమైతే అందరినీ మార్చండి, నాకు కాల్ చేయండి. ఈ నెంబర్కి రాదు సార్, నా నెంబర్ వేరే ఉంది, అంటే ఇది టచ్ ఫోన్ కాదు సార్, ఇది
అంటే ఇప్పుడు ఆ నెంబర్ ఇమ్మంటారు సార్ మీకు? లేదండి, మీరు ఏం చేస్తారంటే నాకు వాట్సాప్లో హాయ్ పీడిఎఫ్ అని పెట్టండి. అలాగే సార్, నేను ఇప్పుడే పంపించేస్తాను మీకు. అలాగే సార్, మా అబ్బాయి వచ్చినా పెట్టేస్తాం సార్ అది. సరే అండి, సరే రైట్ సార్, ఓకే అండి మరి. థ్యాంక్ యూ సార్, మీతో కలిసి మాట్లాడినందుకు. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ.